వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 10 సంవత్సరాల్లో సింగరేణి కార్మికులకు అధ్యక్షగా కవితక్కగా గౌరవ అధ్యక్షులు ఉన్నప్పుడు దాదాపుగా 19,420 మంది యువతకు కార్మికులకు ఉద్యోగ అవకాశం కల్పించారు. మరి ఇట్లాంటి సంస్థ మరి ఆ యువకులకు ఏ ఒక్క పార్టీ కూడా ప్రాధాన్యత ఇచ్చిన సందర్భం లేదు. కాబట్టి యువకులకు అత్యధిక ప్రాధాన్యత ఉంది. జాగృతి సంస్థ ద్వారా అది కవితక్క గారే యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి యువకులకు మంచి అవకాశాలు మరి జాగృతిలోనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదే ఈ యొక్క పెద్దపల్లి జిల్లా నుంచే స్టార్ట్ చేసినాము. అయితే ముఖ్యంగా యువతకు ఇస్తానటువంటి డిక్లరేషను తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము యువతకు ఇస్తున్న డిక్లరేషన్ ఇవ్వకుండా తప్పించుకొని దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తుంది. 5 డిక్లరేషన్లు ఇచ్చి ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి స్టార్ట్ చేయనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. సింగరేణి పరిరక్షించుకోవడానికి, హక్కులు సాధించడానికి హింద్ మజ్దూర్ సభ, జాతీయ కార్మిక సంఘం, జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గారు 2 సంస్థలు కలిసి 2 కూడా నాన్ పొలిటికల్, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. సింగరేణిని కాపాడింది కూడా నాన్ పొలిటికలే కాపాడగలుగుతాయి. కనుక రాబోయే ఎన్నికల్లో సింగరేణిని రక్షించడానికి మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. రేపు 31 తారీఖు నాడు ప్రాంతీయ సంఘం నుండి నేషనల్ యూనియన్లో ట్రేడ్ యూనియన్ లీడర్ పిడుగు లాంటి మనిషి, మహిళా నాయకురాలు, ట్రేడ్ యూనియన్ నాయకులు అడుగుపెట్టబోతుంది. హెచ్ఎంఎస్లో ఆమె గౌరవ అధ్యక్షురాలుగా ఆమెకు జనరల్ బాడీ ఒత్తిడి వస్తుంది. ఆమెకు ఎన్నుకోవాలని 31 తారీఖు నాడు ఈ టైం వరకు ఎన్నిక జరుగుతుంది. అందులో జనరల్ బాడీ, మా హెచ్ఎంఎస్ జనరల్ బాడీ టోటల్గా వాళ్ళ అనుమతితోటే వాళ్ళతోటే ఎన్నుకోబడుతుంది. భయపడవలసిన దాంట్లో ఉన్న కార్యకర్తలు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.